ఈరోజు చర్చలో ప్రధానంగా ఈరోజు రాసినటువంటి ఈనాడు రాసినటువంటి అబద్ధాలు కొన్ని వాస్తవాలు కూడా మనం చూద్దాం. ఈనాడులో ప్రధానంగా వ్యాన్ పిక్ మీద ఒక స్టోరీ ఇచ్చారు. ఆ స్టోరీ చూస్తే ఎప్పుడో వచ్చి నమోదైన కేసుని, ఆ కేసులో పూర్వాపరాలని విచారించినటువంటి న్యాయస్థానం ఇంతదాకా ఎందుకు వ్యాన్ పిక్ భూముల్ని విడుదల చేయలేదు, అభివృద్ధికి ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించింది. ఆ రోజుల్లో సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు, రామోజీరావు, అలాగే ఆ సిబిఐ అధికారి వంటి వారు కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విఘాతం కలిగించారు, నాశనం చేశారు. ఇప్పుడు కనుక ఆ వ్యాన్ పిక్ రెడీ అయి ఉంటే ఈ పాటికి అక్కడ భారీ ఎత్తున పరిశ్రమలు వచ్చి ఉండేవి. ఈ నెల్లూరు జిల్లాలో శ్రీ సిటీ అనే ప్రాంతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఇలాగే భూసేకరణకు ప్రయత్నాలు చేసి పరిశ్రమల స్థాపన కోసం ప్రయత్నిస్తుంటే అప్పుడు కూడా ఈనాడు ఇదే తరహా తప్పుడు వార్తలు రాసి భూదోపిడీ అంటూ ప్రచారం చేసింది. ఆ తర్వాత అయినప్పటికి కూడా వైఎస్ ధైర్యంగా ముందుకు వెళ్ళి భూసేకరణ పూర్తి చేసి ఇప్పుడు అక్కడ వందల పరిశ్రమలు తీసుకొచ్చి అక్కడ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. శ్రీ సిటీలో సూళ్ళూరుపేట దగ్గర. అదే ఈనాడు చంద్రబాబు అధికారంలోకి రాగానే అక్కడ ప్రాంత ప్రజల బతుకులను మార్చిన భాగ్యసీమ అంటూ కథనాన్ని ప్రచురించారు ఆ టైంలో. సో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ నాశనానికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విఘాతం కలిగించే రీతిలో ఈనాడు కథనాలు ఇస్తోంది. మళ్ళీ ఇప్పుడు అదే రీతిలో వార్తల్ని ప్రచురించడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పట్టిన చీడ మాదిరిగా ఈ పత్రికలు వ్యవహరిస్తున్నాయి. ఇక ఇలా బడుగులకు సంబంధించి మరో వార్తను కూడా ఇచ్చారు. నిజానికి జగన్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 2.5 లక్షల కోట్ల మేర వివిధ స్కీముల కింద ఖర్చు చేస్తే అందులో అత్యధికం బడుగులకే వస్తే బడుగులకు న్యాయం జరిగిందంటూ మరో వార్తనిచ్చారు. ఇలాంటి చెత్త వార్తల్ని, అబద్ధపు వార్తల్ని నిత్యం ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురిస్తూ పోతున్నాయి. దొంగ ఓట్లపై కూడా మరో కథనాన్ని ఇచ్చారు. అసలు దొంగ ఓట్ల కేర్ ఆఫ్ అడ్రస్ కుప్పం అన్న సంగతిని మర్చిపోయి వారు ఇష్టారాజ్యంగా వార్తలు రాస్తున్నారు. ఎవరు దొంగ ఓట్లు చేర్చినా తప్పే, దాంట్లో అనుమానం లేదు. కానీ కేవలం ఏకపక్షంగా తెలుగుదేశం వైపు జరిగిన దొంగ ఓట్లన్నింటినీ సమర్థిస్తూ రాయటం కూడా నైత్యానికి పరాకాష్ట. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు సంబంధించి కూడా రకరకాల వ్యతిరేక వార్తలు రాస్తూ ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు వారు తమ అగ్రకుల దురహంకారాన్ని, పెత్తందారి మనస్తత్వాన్ని మరోసారి చాటుకున్నారా? ఈ పరిణామాలపై మనం చర్చించుకుందాం. ఈరోజు మన అతిథులుగా శ్రీ ఎంవివి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, తాడిపత్రి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే ఎర్రగొండపాలెం కొత్త ఇన్ఛార్జ్ పూడి తిరుపతిరావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, ఏం జరిగినా, ఒకళ్ళు చనిపోయినా, ఇద్దరు చనిపోయినా వెంటనే మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళని సైతం అందరినీ అరెస్ట్ చేయాలంటూ విపరీతమైనటువంటి వార్తలు రాసే ఈనాడు పత్రిక తన రామోజీ ఫిలిం సిటీలో ప్రమాదం జరిగితే మాత్రం, ప్రమాదం జరిగి ఒక కంపెనీ సీఈఓ చనిపోతే కూడా వార్త ఇవ్వడానికి కూడా వెనకాడింది. అంతేకాకుండా అలాంటి వార్తల్ని కప్పిపుచ్చడానికి కూడా ప్రయత్నం చేసినట్లుగా కనపడతా ఉంది. మరి మాకైతే కనపడలేదు, లోపల ఎక్కడైనా కనపడకుండా రాశారేమో తెలియదు. కానీ సో వాళ్ళకి వరకు వచ్చేసరికి ఒక న్యాయం, వేరే వాళ్ళకు వచ్చేసరికి ఇంకో రకం న్యాయంగా, అంటే మీడియాను అడ్డం పెట్టుకుని తమపై ఎలాంటి కేసులు రాకుండా చూసుకోవాలని ఈనాడు తాపత్రయపడుతోంది. అందుకే తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా భజన చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా భజన చేస్తున్నారు. ఏపీలో ఒక రకంగాను, తెలంగాణలోనూ మరో రకంగా వార్తలు ఇస్తున్నారనడానికి ఇలాంటి ఉదాహరణలు కోకొలలు. సో ఇలాంటి అబద్ధపు వార్తలు, చెత్త వార్తలు రాయటంలో, అలాగే తమకు వ్యతిరేకంగా ఉండే వార్తల్ని రాయకుండా దాయటంలో కూడా ఈనాడు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్కి నిజంగానే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఒక పెద్ద శాపంగా మారాయన్నది ఎక్కువ మంది భావన. సో ఈ నేపథ్యంలో నిజంగానే వీరిది అగ్రవర్ణ దురహంకారమా, పెత్తందారి పోకడేనా? ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యల మీద ముందుగా ప్రసాద్ రెడ్డి గారు స్పందిస్తారు. నమస్కారం అండి. కేఎస్ఆర్ గారు, మీరు చాలా దీర్ఘకాలం తర్వాత మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ దీంట్లోకి వచ్చినందుకు వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. మీరున్నప్పుడు చర్చల స్థాయి వేరుగా ఉండేది, తర్వాత చర్చల స్థాయి కొంత ఇబ్బంది కలిగింది. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చారు. ఈ వయసులో కూడా మీరు మరింత ఉత్సాహంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు మనం
చాలా కాలంగా ఈ అంశాలన్నింటినీ చర్చిస్తూనే ఉన్నాము. శిష్టజనుల దురహంకారానికి మీడియా కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఇటీవలి కాలంలో రాజకీయ దురహంకారం కూడా దానికి జోడవటము, లేకపోతే ధనిక దురహంకారం తోడవటము, ఇవన్నీ తోడవటం వల్ల ఏంటంటే వాస్తవాలు తెలియటం పోయింది. ప్రజలకు వాస్తవాలు తెలియట్లేదు. ఎవరు కోరుకున్న వాస్తవం వారికి కనిపిస్తుంది అంతే. అంటే ఇంతకుముందు సోషల్ మీడియాలో చిన్న చిన్న సోషల్ మీడియా గ్రూపులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకునేది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఒక పత్రికా గ్రూప్ లో, ఒక మీడియా గ్రూప్ లో ఒక రకంగా వస్తుంది, ఇంకో మీడియా గ్రూప్ లో ఇంకో రకంగా వస్తుంది. ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ మీడియా గ్రూపుల్లో కూడా దే ఆర్ నాట్ బియాండ్ బయస్ అని అనిపిస్తున్నది. అలాగే ఎప్పుడు రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తుంది అనుకున్న ఒక దక్షిణాది ఇంగ్లీష్ గ్రూప్ కూడా ఇటీవల కాలంలో వార్తల ప్రజెంటేషన్ లో, ఇటీవల ఏంటంటే దాదాపు 10-15 సంవత్సరాలుగా వార్తల ప్రజెంటేషన్ లో నిష్పక్షపాతికగా వదిలేసింది. అంటే వాళ్ళకి ఏదో అడ్వర్టైజ్మెంట్లు, వాళ్ళ అలయన్స్లు ఉండటం, దీనివల్ల ఏంటంటే నిజాలు తెలియట్లేదు ప్రజలకి. అంటే ప్రజలు నిజాలు చదివేసి నమ్మేస్తారు, కానీ మనలాంటి వాళ్ళు ఏంటంటే సుదీర్ఘ అనుభవం ఉండడం వల్ల మనం బేరీజ్ వేసుకుని ఆ పత్రిక ఈ పత్రిక చదివి ఇలా జరుగుండే అవకాశం లేదే, ఇలా రాశాడేంటి జర్నలిస్టు, ఆ జర్నలిస్ట్ రాసిన వాడు మన దగ్గర శిష్యుడో లేకపోతే మనకి సహచరుడు అయి ఉంటాడు. అంటే ప్రసాద్ రెడ్డి గారు, ముందుగా జగన్ గారి స్పీచ్ మీద వెళదాం. ఎందుకంటే వీళ్ళు రోజు చెత్త చెదారం అబద్ధాలు రాస్తున్నారు. నేనైతే ఎప్పుడు మొదటి నుంచి ఒకటే అభిప్రాయం నాది. ఆ రోజుల్లోనే నేను వ్యాన్పిక్ భూసేకరణ సందర్భంలోనే వీళ్ళు రాస్తున్న వ్యతిరేక వార్తలు నేను వ్యతిరేకించాను, ఖండించాను. ఇప్పుడు ఆ పరిశ్రమ వచ్చి ఉంటే అక్కడ బ్రహ్మాండంగా ఉండేది. విభజన తర్వాత కూడా అద్భుతంగా ఉండేది. శ్రీ సిటీ విషయంలో గతంలో ఈనాడు ఏం రాసింది అంతా చెప్పాను. కానీ దానికి ముందుగా నిన్న జరిగిన సభ జరిగిన తీరు, అలాగే అంటరానితనం అంటూ కొత్త కాన్సెప్ట్ తోటి ఇప్పటికీ రామోజీ, చంద్రబాబు ఇలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి వైఖరులు, ఇంగ్లీష్ మీడియం వద్దంటం, లేకపోతే ఇంకోటి బడులు బాగు చేస్తుంటే అడ్డం పట్టడం, ఇట్లాంటివన్నిటినీ కూడా ఆయన అంటరానితనంతో పోల్చి ప్రసంగించిన తీరు మీద మీ వ్యాఖ్య చెప్పండి. చెప్తానండి. అంటే మనం మర్యాదగా మాట్లాడేది అంటే అగ్రకుల దురహంకారం అనే పదం ఇంత ముందు వాడటానికి కొంచెం సందేహించేవాళ్ళం. అందుకనే శిష్టజనుల దురహంకారం అనండి, శిష్టజనుల ఎలిటిస్ట్ గ్రూప్స్ అనేవాళ్ళము. ఇప్పుడు బహుశా అందరూ బాటంగా చర్చిస్తున్నారు, కానీ మనం కూడా చర్చిస్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులు చాలా మందికి నచ్చట్లేదు. ముఖ్యంగా ప్రబల వర్గాలు అన్నాము, లేకపోతే అగ్రకులాలు అన్నాము, వాటికి నచ్చట్లేదు. వాటిలో ఒక సామాజిక వర్గానికి తెలుగుదేశానికి కొమ్ము కాసే సామాజిక వర్గానికి అసలే నచ్చట్లేదు. వారి వెనుక ఉన్న పచ్చ మీడియాకి అసలే నచ్చట్లేదు. నచ్చకపోవడం వల్ల రకరకాల రూపంలో దానిని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి అక్షరంలోనూ విషం చొప్పించి ప్రజలకు వడ్డించడంలో రామోజీరావు చాలా ఘనుడు. మనం అంటే 1974-5 నుంచి కూడా నేను పనిచేశాను కాబట్టి అప్పటి నుంచి ఆ పత్రిక క్రమ వికాసము, విషపూరిత రాతలు రాయటంలో అగ్రస్థానానికి చేరటం మనం చూసాం. ప్రజలు ఏ విధంగా ఎడిక్ట్ అయిపోయారంటే ఆ పత్రిక మనం నిజం చెప్పినా నమ్మలేని స్థాయికి వచ్చేసారండి. అది దురదృష్టం. అంటే 2-3 తరాలు ఆ పత్రిక చదువుతూ పెరిగాయి. వాటిని మార్చడం అనేది ఇప్పుడు చాలా చిన్న విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి అందువల్ల అంతులేని పోరాటం చేస్తున్నాడు, అలుపులేని పోరాటం చేస్తున్నాడు. కొంతవరకు ప్రజలను కన్విన్స్ చేయగలుగుతున్నాడు. ఆయన విజయం సాధిస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన ప్రజలతో డైరెక్ట్ గా కనెక్షన్ పెట్టుకున్నాడు, ప్రజలతో నేరుగా కనెక్ట్ అవుతున్నాడు. మధ్యలో మీడియా అవసరం లేదు, మధ్యలో బ్రోకర్లు అవసరం లేదు, పొలిటీషియన్స్ అవసరం లేదు. నాకు ప్రజలతో సంబంధం అనేది వాలంటీర్ వ్యవస్థను పెట్టుకున్నాడు, గ్రామ సచివాలయ వ్యవస్థను పెట్టుకున్నాడు. దాన్ని డిస్టర్బ్ చేయడానికి కూడా రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి వాటిని విజయవంతంగా ఎదుర్కొంటున్నాడు. ఇది ఏంటంటే ఇది నిరంతర పోరాటము, కనురెప్ప వాల్చకుండా నిఘాలో ఉండవలసిన పరిస్థితి. ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి విపరీతమైన ధన ప్రవాహము, మీడియా దుష్ప్రచారము, అబద్ధాలను వండి వార్చటము, మౌత్ పబ్లిసిటీ, ఇవి అన్ని ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. కొత్త టెక్నాలజీ వాడుతున్నారు. ప్రతి క్షణంలోనూ అబద్ధాలను కలిపేసి నిజాలను, అర్ధ సత్యాలను, అసత్యాలను కలిపేసి రంగరించి జనానికి వడ్డిస్తున్నారు. అయినా జనం ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా, అలర్ట్ గా ఉండి ఏది నిజము ఏది అబద్ధం అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పుడు నిజానికి నేను ఈ పదం వాడటం నాకు ఇష్టం లేదు. కమ్మవారికి కేంద్ర స్థానము లేకపోతే వారి అధికారానికి పీఠంలాగా ఉండే విజయవాడలో అంబేద్కర్ వంటి ఒక బడుగు వర్గాల నాయకుడు, ప్రజల రాజ్యాంగ స్ఫూర్తి తీసుకువచ్చిన వ్యక్తిని పెట్టడం అంటే, ఒకప్పుడు అంబేద్కర్ ను కూడా చాలా చులకనగా చూసేవారండి. అదంతా మనం జర్నలిజంలో 50 ఏళ్లలో నేను ఎవాల్వ్ అయ్యేటప్పుడు చూస్తూ వచ్చాను. అంబేద్కర్ గురించి ప్రధాన రాజకీయ పార్టీల్లో కూడా ఒక చులకన భావం ఉండేది, అంటరాని భావన ఉండేది. క్రమక్రమంగా ఆయన మెయిన్ స్ట్రీమ్ అయిపోయాడు. ఆయనను అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేశాయి. అయినా కానీ కొన్ని రాజకీయ పార్టీల్లో, కొన్ని సామాజిక వర్గాల్లో ఈ అహంకార పూరిత వైఖరి ఇంకా పోలేదు. అది తప్పకుండా పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అంబేద్కర్ సచ్ ఏ జైగాంటిక్ పర్సనాలిటీ. ఆయన వ్యక్తిత్వము, ఆయన ఇంటలెక్చువల్ కెపాసిటీ, ఆయన బ్రెయిన్ పవర్ ఇవన్నీ కూడా ఆశ్చర్యం కలిగిస్తాయండి ప్రపంచంలో ఎవరికైనా. అటువంటి వ్యక్తిని గురించి ఈయన ఎవరైనా సరే డిస్క్రిమినేషన్ చేసి మాట్లాడితే అది ఖచ్చితంగా అంటారని తను. అంబేద్కర్ ని 1% ద్వేషించిన, 1% ఇచ్చేసిన అంటే నేను హీరో వర్షిప్ వ్యతిరేకం, హీరో వర్షిప్ చేయట్లేదు నేను. కానీ ఆయన ఇంటలెక్చువల్ హానెస్టీ, ఆయన పేద ప్రజలకు సహాయం చేయాలన్న వైఖరి తప్పుగా చెప్పగలిగాను. అంటే అగ్రవర్ణాల దురహంకారం గురించి ఆయన నేరుగా చర్చించాడు. అప్పుడే గాంధీ గారితో, నెహ్రూ గారితో పోటీ పడ్డాడు, విమర్శించాడు. అవన్నీ ఆ దశలన్నీ దాటుకుంటూ ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఏంటంటే నాకు ఒకటి అనిపిస్తుంది కేఎస్ఆర్ గారు, దక్షిణాదిన ఒక పొలిటికల్ ఫిలాసఫీ అనండి, సోషల్ ఫిలాసఫీ అనండి, లేకపోతే ఒక రిలీజియస్ ఈక్విలిబ్రియం అనేది ఒకటి ఏర్పడుతుంది. నార్త్ లో ఒకటి ఏర్పడుతున్నట్టుగా కనిపిస్తున్నది. నార్త్ లో కూడా రామరాజ్యము, రాముడు చెప్పిన రామరాజ్యము, వాల్మీకి రామరాజ్యం గురించి రాసిన రచనలు నిజంగా ప్రజలు పట్టించుకుంటే దానికి అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పిన దానికి ఏమీ భిన్నంగా లేదని. అలాగే ఇక్కడ ఏంటంటే మతం కాకుండా ఒక కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ని రూపొందించిన అంబేద్కర్ బేస్ చేసుకుని సౌత్ నుంచి ఒక పొలిటికల్ ఫోర్సెస్ ఎమర్జ్ అయ్యి, ఒక ర్యాలీ అయ్యి, ఒక శక్తిగా అవతరిస్తాయని, ఒక సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాయని నాకు అనిపిస్తున్నది. నిజానికి దేశంలో అన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనండి, అన్ని సోషల్ వెల్ఫేర్ మెజర్స్ అనండి, ఇవన్నీ మూలము సౌత్ ఇండియాలోనే ఇది జరిగింది. మనము విమర్శించే జస్టిస్ పార్టీ వారే ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. వాళ్ళ దగ్గర చాలా లోపాలు ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా కొన్ని మంచి పనులు చేశారు. అలాగే ఇప్పుడు మనకు అంబేద్కర్ విజయవాడలో ఏర్పాటు చేసిన విగ్రహం చుట్టూ ఉండే పరిస్థితులు, విగ్రహం చుట్టూ ఉండే రాజకీయ ఈ వాతావరణం ఇవన్నీ ఇట్ విల్ క్రియేట్ ఎ మొమెంటమ్ ఫర్ ఎ బిగ్ పొలిటికల్ ర్యాలీయింగ్ ఫ్రమ్ ది సౌత్ అని నేను అనుకుంటున్నాను. అలా జరగాలని కోరుకుంటున్నాను. దీనికి ఎవరు మూలం అవుతారు? జగన్మోహన్ రెడ్డి అవుతారా, లేకపోతే ఇంకెవరన్నా అవుతారా? అంటే ఇవి రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా పొలిటికల్ ఫోర్సెస్, సోషల్ ఫోర్సెస్ ర్యాలీ అవటానికి ఒక ప్రాతిపదిక అవుతుందని కోరుకుంటున్నాను. అంటరానితనము అనేది ఏ రూపంలో ఉన్నా సోషల్ డిస్క్రిమినేషన్, పొలిటికల్ డిస్క్రిమినేషన్ దాన్ని రూపుమాపాల్సిందే. జగన్మోహన్ రెడ్డి పెట్టిన అనేక పథకాల వల్ల ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ఈ సోషల్ ఇంజనీరింగ్ అనండి, సోషల్ మొబిలిటీ అనండి, సోషల్ చేంజ్ అనండి, ఊర్ధ్వచలనం అంటాం కదా, అది మనకు 11వ శతాబ్దం నుంచి ఉంది సార్. అది మనకి నాయకురాలు నాగమ్మ, బ్రహ్మణ వీళ్ళందరూ కూడా, అలాగే వీరశైవ ఉద్యమాలు, వీర వైష్ణవ ఉద్యమాలు, ఇవన్నీ మనకి సోషల్ చేంజ్ కి దారి తీశాయి. ఎప్పుడు వీళ్ళందరూ అంటరానితనాన్ని వ్యతిరేకించారు, డిస్క్రిమినేషన్ వ్యతిరేకించారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మనకి యోగి వేమన, వీర బ్రహ్మేంద్ర స్వామి, అన్నమయ్య వీళ్ళందరూ కూడా వాళ్ళ గేయాలను, వాళ్ళ సాహిత్యాన్ని చదివితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజల మెయిన్ స్ట్రీమ్ ఆలోచన అది. ఆ మెయిన్ స్ట్రీమ్ ఆలోచనను పక్కకు నెట్టేసి సామాజిక మార్పును కోరే గొప్ప గొప్ప కవులు, రచయితలను, ఉద్యమకారులను పక్కకు నెట్టేసి వేరే వాళ్ళు
సెంటర్ స్టేజ్కి వచ్చేసారు. అది పరిస్థితి మళ్ళీ రివర్స్ అవుతుందని కోరుకుంటున్నాను. రైట్. సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి. సత్యనారాయణ గారు చెప్పండి, నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు చేసిన ప్రసంగం ఎలా ఉంది? అగ్రవర్ణ దురహంకారం, అంటరానితనాన్ని మరో రూపంలో చంద్రబాబు గారు లేకపోతే రామోజీరావు గారు ఇలాంటి వాళ్ళు మళ్ళీ తీసుకొస్తున్నారు. తాను తీసుకొస్తున్న అనేక వ్యవస్థలను వ్యతిరేకించడం ద్వారా అంటరానితనమే అంటూ వారు చేసిన ప్రసంగం ఎలా ఉంది? సార్ ఇగో శ్రీనివాస్ గారు, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం, మాట్లాడండి. సార్ హలో, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలందరూ నమస్కారం. సార్ జనరల్ గా నా వయసు 70 years సార్. నేను ఏ పార్టీ చెందిన కానీ ఈ ఛానల్ చూస్తుంటే అసహ్యం వేస్తుంది సార్. ఇద్దరు గ్రీన్ కలర్ కట్టుకొని వస్తారు, ఆస్థాన విద్వాంసులు లెక్క. కానీ రోజు 2 గంటలకు ఛానల్ వైఎస్ఆర్సీపీ తిట్టడానికే. తప్పుంటే ఎవరైనా విమర్శించవచ్చు, అతిథులు కాదు కదా సార్. ఒక విషయం చెప్తా, అదానికి ఫోటోలు కట్టబెట్టండి బీజేపీతో కలిసి మొత్తం దోసుకుంటేందుకు అని చెప్పాను కదా సార్. అదే పేపర్లు నిన్న మరి అదానికి తెలంగాణ ఇచ్చారు కదా సార్. అదాని ఇక్కడ బ్రహ్మాండమైన భయం చేస్తున్నారు. ఒక పత్రిక అయితే 30 గంటలు 60 మీటింగ్లు, 60 గంటల్లో 30 గంటల్లోని రేవంత్ రెడ్డిని పైకి లేపే ప్రయత్నం చేసి చివరికి ఆయన ముంచే ప్రయత్నం కూడా చేస్తారు వీళ్ళే. అభివృద్ధి చేసేందుకు అదానితో కలిసిండు. అదే అభివృద్ధి ఆందోళన కదా సార్. మరి జగన్ గారు అదానితో మీట్ అయితే ఇంకేముందా, అదానికి రాసి ఇచ్చేసాడని రాశారు. ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఇదే రామోజీరావు లాంటి వాళ్ళు. ఇక్కడ అదానితో కలిస్తే అబ్బో గొప్ప అని రాస్తున్నారు. సరే, మంచి పాయింట్ రైజ్ చేశారు. అయితే ఇప్పుడు మన చర్చ వీళ్ళది అగ్రవర్ణ దురహంకారమా కాదా? పెత్తందారి మనస్తత్వంతో జగన్ గారి స్కీముల్ని అమలు వ్యతిరేకిస్తూ దానికి పెత్తందారి పోకడలతోటి వెళుతూ అంటరానితనాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు చంద్రబాబు, రామోజీరావు లాంటి వాళ్ళు అన్నది జగన్ గారి వ్యాఖ్య. దానిపైన ప్రధానంగా మాట్లాడండి. పరమేశ్వర్ గారు సత్యనారాయణపురం నుంచి. పరమేశ్వర్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విగ్రహావిష్కరణ అద్భుతంగా జరిగింది. అవును. అయితే ఉత్తరాంధ్రలో పటేల్ గారి విగ్రహంతో ఉత్తరాంధ్రలో బాధ్యతుంటే మన దక్షిణాదిలో అంబేద్కర్ విగ్రహం అద్భుతంగా చేశారు. ఇకపోతే రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు వీళ్ళిద్దరు సంఘం వ్యతిరేక శక్తులు అట్లా మారిపోయారు సార్. అవును, సంఘం వ్యతిరేక శక్తుల్లాగా ప్రవర్తిస్తున్నారు. అవును. ఇకపోతే మనకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కొంచెం చీట్ చేసినప్పటికీ ప్రజలే ప్రత్యేక హోదా కింద జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి బాగా రైట్, అది వేరే చర్చ. రైట్. ఇక చంద్రశేఖర్ గారు చెప్పండి, మీరు చెప్పండి, నిన్న సీఎం గారి సభ ఎట్లా జరిగింది? ఆ సభలో అంటరానితనం గురించి ఆయన కొత్త కోణాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు, రామోజీరావు లాంటి వాళ్ళు ఇప్పటికీ కూడా అంటరానితనాన్ని పాటిస్తున్నారు, పేద ప్రజలకి స్కీములు అందకుండా చేయాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు, అది కూడా అంటరానితనం ఏంటో ఆయన చేసిన వ్యాఖ్యలు. ఆ తర్వాత అయినప్పటికీ కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి చెడరాసే విధంగా విగ్రహావిష్కరణ సభని వక్రీకరిస్తున్నారు, అలాగే వ్యాన్ పిక్ భూముల్ని వక్రీకరిస్తున్నారు. ఇలా ఈ రకమైన దాడిని మీరు ఎలా ఎదుర్కొంటారు? నిన్న సభ జరిగిన తీరు మీద మీ స్పందన ఏమిటి? కేసర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అలాగే సాక్షి టీవీ ప్రేక్షకులకి వీక్షకులకి శుభోదయం సార్. చాలా సంతోషం, చాలా రోజుల తర్వాత తమరిని ఈ వేదికగా కలుసుకునేటటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఎందుకంటే మీ లైవ్ షోలకే ఒక గొప్ప వన్య తెచ్చినటువంటి షోస్ మీ కేసర్ చాలా సంతోషం. అయితే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది, చెప్పినటువంటి మాటకి కట్టుబడి ముందుకు వెళ్తుంది అనేది నిరూపించటానికి నిన్న జరిగినటువంటి ఈ మహా శిల్పం యొక్క ఆవిష్కరణ మహోత్సవాన్ని గమనించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో దళితుల మీద ప్రేమున్నట్టు, అంబేద్కర్ గారు ఆదం మీద ప్రేమున్నట్టు వారిని వంచి మోసం చేస్తూ 5 సంవత్సరాల వారి యొక్క పరిపాలనా కాలంలో ఎక్కడా కూడా వారు చెప్పినటువంటి అంబేద్కర్ గారి వనాన్ని ఏర్పాటు చేస్తానని తప్పించుకొని 5 సంవత్సరాలు పారిపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నిన్న మీరు కానీ చూసినట్లయితే అంబరాన్ని అంటినటువంటి సంబరాల మధ్యలో దాదాపుగా ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఓపెన్ చేసినటువంటి సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, వారు చెప్పినటువంటి మాటకి కట్టుబడి ప్రపంచం తల ఎత్తుకొని చూసేటటువంటి విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దళిత బిడ్డ, ప్రతి అణగారిన వర్గాలు, ప్రతి కుటుంబాలు కూడా
తల ఎత్తుకొని చూసే విధంగా, ఒక మహా అద్భుతాన్ని సృష్టించే విధంగా ప్రజలందరికీ కూడా ఎంత గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు అనే చెప్పుకునే విధంగా చేసినటువంటి ఈ మహా సామాజిక న్యాయ మహాశిల్పం యొక్క ప్రతిష్ట ఏదైతే జరిగిందో, ఓపెనింగ్ ఏదైతే చేశారో, అది ఎంత గొప్పగా ఎక్కడ చేశారు? విజయవాడ నడిబొడ్డులో చేశారు. గతంలో అంబేద్కర్ గారి విగ్రహాలను పెట్టించడానికే వెనకాడినటువంటి ఈ యొక్క రాజకీయ పార్టీలు గాని, అప్పుడు పరిపాలించినటువంటి నాయకులు గాని ఆలోచించాలి. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఎవరు ఏమనుకున్నా, సమాజం ఎలా తీసుకున్నా, సమాజంలో ఉన్నటువంటి ప్రతి సామాజిక వర్గం కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే విధంగా అన్ని సంక్షేమ పథకాలని అందరికీ అందిస్తూ వారికి ఆకాంక్షలను నెరవేరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం, దళితులపై ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో నిన్న ఈ వేదికగా, విజయవాడ వేదికగా మనం చూసాం. మీరు పక్కన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక విగ్రహాన్ని పెట్టారని కొన్ని పత్రికలు మాట్లాడుతున్నాయి. అతి ఎత్తైనటువంటి విగ్రహం ఏపీ రాష్ట్రంలో కొలువు తీరిందనేది వారు గమనించాలి. రెండవది, తెలంగాణ ప్రభుత్వం 2 సార్లు, టిఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు పెడితే ఒకే ఒక సంవత్సరం, ఒకే ఒక పర్యాయం, దాదాపుగా 4.5 సంవత్సర కాలంలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంప్లీట్ చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వారికి ఉన్నటువంటి పత్రికల్ని నమ్ముకొని అబద్ధాలనే అక్షరాలుగా అచ్చువేస్తూ ప్రజలమై విషం చిమ్ముతూ ఆ విషయంలోనే వాళ్ళు రాజకీయం చేయడం వాళ్ళకి అలవాటైంది. మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాట, అంటరానితనం రూపు మారింది అనే విధంగా మాట్లాడినటువంటి మాటను ఒకసారి మీరు గాని గమనిస్తే, రాజకీయం అంటే కొంతమంది పెత్తందారులకే, అధికారం అంటే కేవలం డబ్బున్నటువంటి వ్యాపారస్తులకే అని మార్చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వారు పక్కనున్నటువంటి 10 మంది కొఠారీకి మాత్రమే అధికారాన్ని అప్పచెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని దోచుకొని 100 కేసుల్లో పట్టుబడ్డా కూడా ఈ పచ్చ పత్రికలు నిత్యం రాసేటటువంటి ఈ యొక్క వార్తల్ని చూస్తే ప్రజలు చీదరించుకుంటున్నటువంటి పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ తెచ్చింది అని చెప్పలేనటువంటి ఈ పత్రికలు గతంలో 40 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చినటువంటి అభివృద్ధి ఏందో అచ్చు వేసే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో గాని, తెలుగుదేశం హయాంలో గాని ఈ రాష్ట్రానికి తెచ్చినటువంటి సాగునీటి ప్రాజెక్టులు గాని, ఫ్యాక్టరీలు గాని, తీసుకొచ్చినటువంటి అభివృద్ధి గాని, వారి హయాంలో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ మీద ఎందుకు అచ్చువేసి ప్రజల్ని ఈ ప్రభుత్వంతో పోల్చేటటువంటి, మా ప్రభుత్వంతో పోల్చేటటువంటి ప్రయత్నం చేయలేకపోతుంది? ఇచ్చినటువంటి పథకాలను పోల్చి ఎందుకు చెప్పలేకపోతుంది? కేవలం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద, ప్రభుత్వం విధానాల మీద, ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాల మీద కేవలం అబద్ధాలను మాత్రమే అచ్చువేసి, అచ్చోసినటువంటి ఆంబోతుల్లాగా వారిని ప్రజల మీదకు వదిలేసి ఈ రకమైనటువంటి దుర్మార్గపు క్రీడ చేయడం అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి అంటరానితనమే కదా. బడుగు బలహీన వర్గాలకి విద్యను అందిస్తుంటే దాని మీద విషం చిమ్మేటటువంటి ప్రయత్నం చేస్తారు. వ్యవసాయ రంగానికి అభివృద్ధిని అందిస్తుంటే, రైతులకి సహాయాన్ని అందిస్తుంటే దాని మీద విషం చిమ్మేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకి, దాదాపుగా 90% కుటుంబాలకి లబ్ధి చేకూరుతుంది అంటే మరి తెలుగుదేశానికి ఓటేసినటువంటి ప్రజలకు కూడా మేము ఇస్తున్నటువంటి పథకాలు అందుతున్నాయని చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. మీరు ఒకటి గమనించినట్లయితే సార్, కేఎస్ఆర్ గారు, నేను ఇప్పుడు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 2,03,800 మంది ఓటర్లుంటే 1,84,678 మంది ఓటర్లకి పథకాలు అందాయంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశానికి వివిధ పార్టీలకు వేసినటువంటి ప్రజలకి కూడా పథకాలు అందాయని కనపడుతున్నప్పుడు ఎలా తప్పుడు విషపు రాతల ద్వారా తప్పించుకొని రాజకీయం చేయాలని వారు ప్రయత్నం చేసినా విఘ్నులైనటువంటి ప్రజలకి తెలుసు, పథకాలు ఏ విధంగా వారి కుటుంబాలకు అందుతున్నాయో తెలుసు. ఏ దళారీ వ్యవస్థ లేకుండా, ఏ వ్యక్తిని మధ్యలో ప్రోత్సహించకుండా డైరెక్ట్ గా ప్రభుత్వమే బటన్ నొక్కి పథకాలని వారి కుటుంబాలకి, వారి ఖాతాలలోకి అందిస్తుంది అంటే, ఒక పెన్షన్ కోసం గంటల కొద్ది ముసలి ప్రాయంలో ఎదురు చూసేటటువంటి పరిస్థితుల్ని మార్చి
1వ తారీఖు డోర్ కొట్టి తీసుకొచ్చి ఇంటికి పెన్షన్ ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు వద్దనుకుంటారు? ఇది వారు గమనించాల. కేవలం ఒక తప్పుడు కార్యక్రమాల ద్వారా, తప్పుడు విధానాల ద్వారా తప్పించుకోవడం తెలుగుదేశం పార్టీ యొక్క విధానంగా మారిపోయింది. అది ప్రజలు కూడా గమనించారు కాబట్టి 23 సీట్లు వారికి కట్టబెట్టి వారి యొక్క పార్టీని అదో పాతాళానికి పడవేశారనేది మనం ఖచ్చితంగా గమనించాలి. నిన్న సీఎం గారు, గౌరవ సీఎం గారు చెప్పినటువంటి పదవులు మీరు కానీ ఒకసారి గమనించినట్లయితే దాదాపుగా 85% నామినేటెడ్ పోస్టుల్లో కానీ లేదా ప్రభుత్వం ద్వారా ఇచ్చేటటువంటి పదవుల్లో కానీ, చైర్మన్ పోస్టుల్లో కానీ, మంత్రి పదవుల్లో కానీ, రాజ్యసభ పదవుల్లో కానీ అన్నిటిలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకే ప్రాధాన్యత కల్పించినట్టుగా ఆ పదవుల యొక్క సంఖ్యని చెప్తుంటే 15 నుంచి 20 నిమిషాలు కేవలం ఎంత మందికి పదవులు దక్కిందో చెప్పడానికే సరిపోయిందంటే ఈ రాష్ట్రం ఏ విధంగా బడుగు బలహీన వర్గాల కోసం నిలబడ్డదో స్పష్టంగా అర్థమవుతుంది కేఎస్ఆర్ గారు. శ్రీధర్ గారు, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం సమాజ నిర్మాణం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విధంగానే సామాజిక న్యాయాన్ని పాటించారు కాబట్టి ఈ యొక్క శిల్పానికి కూడా స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పేరు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రపంచంలో అన్ని సామాజిక వర్గాలకి ఎక్కడ న్యాయం జరిగింది అంటే ఏపీ రాష్ట్రం అని చెప్పుకోవడానికి, మా ప్రభుత్వం ద్వారా జరిగిందని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం. శ్రీధర్ గారు విజయవాడ నుంచి. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. కొమ్మనేని గారు, అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి. సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సాక్షి సార్. సార్ కొమ్మనేని గారు, ఇక్కడ జగన్ గారు క్లియర్ గా ఒక విషయం చెప్పారండి, రూపు మారిన అంటరానితనం అని చెప్పి. సో ఇక్కడ రూపు మారిన అంటరానితనం ఏంటంటే ముందు బెంచీల్లో మేమే కూర్చోవాలి, మా కులం వాళ్ళే కూర్చోవాలి అనేది విజయవాడ స్కూల్స్ లో, కాలేజెస్ లో సర్వసాధారణం. విజయవాడలో మీరు ఏమిట్లు అని చెప్పకుండా మీకు ఇల్లు అద్దెకి ఇవ్వరు అనేది కూడా రూపుమారిన అంతరానితనమే. చంద్రబాబు నాయుడు గారు నేను ఇది 2 కోట్ చేసింది ఆంధ్రజ్యోతిలో రాసిన విషయాలండి. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక రోజు ప్రెస్ లో మాట్లాడుతూ, మీరు ఈ ఏమిట్లు అని చెప్పకుండా ఇల్లు అద్దెకి ఎవరు, మీరు ఎక్కువ రేట్లు పెట్టి అద్దెకి ఇస్తున్నారు, విజయవాడ ఎవరు ఉంటారు అని చెప్పి కూడా ఆయన మాట్లాడిన సందర్భం. అక్కడి నుంచి రూపుమారిన అంటరానితనం నిన్నటికి ఎక్కడి దాకా పెరిగిందంటే అండి, ఊవెత్తున ప్రపంచవ్యాప్తంగా అందరూ ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా, ఏ టీవీ ఛానల్ చూసినా హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ వచ్చి దాదాపు 3.5 లక్షల మంది ప్రజల మధ్యలో విగ్రహం ఆవిష్కరణ జరిగితే కనీసం 6 గంటల 2 నిమిషాలకి మీటింగ్ అయిపోయిందండి జగన్ గారిది. 7 గంటల 19 నిమిషాల వరకు ఈనాడు వెబ్సైట్ లో కనీసం ఆ వార్త ప్రచురించలేదండి. ఇది రూపుమారిన అంతరానితనం కాదా? తర్వాత ఆంధ్రజ్యోతి వెబ్సైట్ లో 7 గంటల 18 నిమిషాల వరకు ఏం రాశాడంటే జనం లేరని రాశారండి. ఇది ఇంకొక దిగజారిపోయిన రూపుమారిన అంటరానితనం. సో ఇలాంటి ప్రజల మధ్య ఎందుకు వీళ్ళ కడుపు మండిపోతా ఉంది అంటే, జగన్ గారు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరుచుతున్న విధానం, ఆయన అందరినీ ఆయన ఏం చెప్తున్నారు, ఎలిజిబిలిటీ ఉంటే నీకైనా స్కీమ్ వస్తుంది, నాకైనా స్కీమ్ వస్తుంది, కులం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. సో ఆ ప్రకారం ఆయన చేస్తుంటే, ఆ ప్రకారం ఆయన అంబేద్కర్ గారి ఆలోచనలని, అంబేద్కర్ గారి ఆశయాల కోసం ఇంప్లిమెంట్ చేస్తా ఉంటే ఆ వార్తలు ప్రచురించలేని స్థితిలో మన అంటరానితనం ఎదిగింది అంటే బాధపడాలా లేకపోతే జగన్ గారి మీద గర్వపడాలా అనేది ఈ రాష్ట్ర ప్రజలు రేపు వచ్చే ఎన్నికల్లో తేల్చబోతున్నారండి. మంచి విశ్లేషణ ఇచ్చారు శ్రీధర్ గారు. ఇక వేణుగోపాల్ గారు హైదరాబాద్ నుంచి సంక్షిప్తంగా. వేణుగోపాల్, గుడ్ మార్నింగ్ అండి. సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒక చిన్న లేటెస్ట్ అప్డేట్ అయింది సార్ నిన్న నా దీంట్లో. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన ఈనాడు గ్రూప్ లో పనిచేస్తారు సార్, వెరీ క్లోజ్ అన్నమాట. వీళ్ళందరూ ఏం చేస్తారంటే సర్వేలు అవన్నీ చేయించుకుంటున్నారు. అయితే నిన్న నాకు ఆ ఫ్రెండ్ నిన్న నన్ను పిలిచాడా, అన్న మంచి అప్డేట్స్ ఉన్నాయి నీకు వస్తా అని.
అని లాస్ట్ 3 రోజుల ముందే అతను చెప్పాడు. నీకేమని తెలుసా అన్న, మీరు ఇప్పుడు అంబేద్కర్ కార్యక్రమం అవి చేస్తున్నారు కదా, దాని మీద విష ప్రచారాలు విపరీతంగా చేస్తారన్న. ఇది ఒక సిండికేట్ లాగా తయారయ్యారు వీళ్ళు. అవి ఏం చేస్తున్నారంటే, ఒకటి పవన్ కళ్యాణ్ తరఫు నుంచి ఒకటి, ఇంకొకటి ఏమో మన బీజేపీలో కొంతమంది వీళ్ళ అక్కడికి పంపించిన క్యాండిడేట్లకు కొన్ని టాస్కులు లైక్ దట్ అన్నాడు పవన్ కళ్యాణ్ గారికి. అట్లాగా ఇలాగా అన్నిటికీ సర్వేలు తప్పి బోగస్ సర్వేలు కొన్ని చేయాలి అని చేస్తున్నారు. అయితే ఆయన లేటెస్ట్ అప్డేట్ నాకు ఏం చెప్పారంటే, అన్న ఇన్ని రకాలుగా చేస్తున్నా అన్ని సర్వేల్లో, మా పార్టీ చేసే సర్వేల్లో వాటిల్లో కూడా జగన్ గారికే ప్లస్ అనిపిస్తుంది. వీళ్ళందరికీ మతిపోతుంది. మనం ఎన్ని రకాల బుర్ర చడినా పేపర్లో వీటిల్లో చెప్పినా గానీ పబ్లిక్ అంతా జగన్ 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 అంటున్నారు. ఏముంది ఇది అని ఒక రకమైన ఫీలింగ్ వచ్చిందంట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ డిస్కషన్ ఇది. ఎందుకంటే ఆ పర్సన్ చాలా కీ పరిస్థితి పొజిషన్ లో ఉన్న అతను. ఇంతకుముందు ఆయన గోల్డ్ స్పాట్ లో ఒక నంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. ఆ వివరాలు వద్దులేండి, మనం చెప్పకూడదు, పేరు చెప్పండి కానీ సార్. పేరు చెప్పకపోయినా మీరు వివరాలు. ఆయన ఎంత చక్కగా చెప్పారంటే, అన్న ఇంకా దారుణంగా చెప్తారు వాళ్ళు, కానీ నేను గ్రౌండ్ లెవెల్లో 60 కాన్స్టిట్యున్సీలకి నేను ఇన్ఛార్జు. 60 కాన్స్టిట్యున్సీల్లో ఏదైతే చేస్తున్నారో జగన్ గారికే ఎడ్జ్ ఉంది. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో చేసిన దాంట్లో కూడా ఒక 10-15 కాన్స్టిట్యున్సీల్లో టఫ్ ఫైట్ ఉంది, కానీ మిగిలిన సైట్ 100% జగన్ సార్ కి అడ్వాంటేజ్ ఉంది. అది మా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పి అందుకే రెచ్చిపోయి చండాలం అంతా రాస్తున్నారు. వ్యాన్ పిక్ అనే దాని మీద ఇప్పుడు పనిగట్టుకు రాయటంలో ఉద్దేశం ఏంటి? కోర్టులను ప్రభావితం చేయటం, కోర్టులు విడుదల చేసేయండి ఆ భూమి అన్నా కూడా వీళ్ళు విపరీతంగా వ్యతిరేక వార్తలు రాయటం. ఆంధ్రప్రదేశ్ నాశనానికి ఎవరు కారణం అంటే సోనియా గాంధీ, చంద్రబాబు తర్వాత రామోజీరావు ఇలాంటి రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఇలాంటి చెత్త వార్తలు రాసి అక్కడ పరిశ్రమలు రాకుండా చేయటమే కారణం అని నేను మొదటి నుంచి చెబుతున్నాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను. నేను ఎక్కడ పనిచేస్తున్న దాన్ని అంత సంబంధం లేకుండా చెబుతున్నాను. అక్కడ వాటికి శ్రీ సిటీ లాగా మరో శ్రీ సిటీ లాగా డెవలప్ అయి ఉండేది ఈ వ్యాన్ పిక్ ఏరియాని కూడా. ఇప్పటికి కూడా అదే రకమైన విషయాన్ని చింపుతూ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి కాకుండా వీళ్ళంతా అడ్డుపడుతున్నారు మిత్రమా. సరే, ప్రజలే అర్థం చేసుకోవాలి తప్ప ఇటువంటివన్నీ మాబోటి వాళ్ళని చెప్పగలుగుతాం తప్ప ఇక ఇంకోటి కాదు. ఇక అశ్వరాపేట సంక్షిప్తంగా మిత్రమా. కేఎస్ఆర్ గారు, ప్యానల్ ఉన్న పెద్దలందరికీ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు నిన్న స్టాచ్యూ మొత్తం తయారవకుండానే ఓపెనింగ్ చేస్తున్నారని చంద్రబాబు నాయుడు చతుష్టగా ఉంటుంది కదండి. పోలవరం ఏ మాత్రం పూర్తయిందని చెప్పి 100 కోట్లు ఖర్చు పెట్టి బస్సులు పెట్టి అక్కడ చంద్రన్న వాళ్ళు చేస్తే అది మంచి కార్యక్రమం, ఎదటోళ్ళు చేస్తే తప్పండి. ఇప్పుడు వాళ్ళు మనం మంచితనం వాళ్ళకి తెలియదండి. ఇప్పుడు మనం పంపించే స్క్రాప్ మొత్తాన్ని ఎక్కడెక్కడ పూర్వయించాలి, ఎక్కడెక్కడ పవన్ చంద్రబాబు ఇదే గేట్లు పెడతారు మనం పంపించిన స్క్రాప్ ని ఎక్కడెక్కడ పెట్టాలి అనేది. ఎందుకంటే వాళ్ళకి 40-50 ఇండస్ట్రీలో పాపం వాళ్ళకి ఉంచడానికి మనుషులు కూడా లేరు ఇద్దరికి. మనం పంపించినప్పుడు తీసేసిన జగన్ గారు తీసేసారు చూడండి, పడిగిరారని వాళ్ళందరినీ వాళ్ళు ఇప్పుడు టికెట్లు ఎక్కడెక్కడ ఇవ్వాలని. అది మళ్ళీ వేరే చర్చ జరుపుదాంలే మిత్రమా. రైట్, ఇక తిరుపతిరావు గారు దయచేసి మాట్లాడండి. అగ్రవర్ణ దురహంకారం మీద, అంటరానితనం మీద నిన్న జగన్ గారు చేసిన వ్యాఖ్యలపై మీ విశ్లేషణ ఏమిటి? జై శ్రీరామ్ కొమ్మనేని గారు. జై శ్రీరామా. ఓకే, మొత్తం దేశమంతా దేశవ్యాప్తంగా జై శ్రీరామ్ నినాదంతో మొత్తం చేసేయాలని చూస్తున్నట్టున్నారా మీరు? మేము రేపు 22వ తేదీ ఏదైతే బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా గత 2 రోజులుగా మేము నమస్కారం అనే పదాన్ని వాడట్లేదు, అందరూ కూడా జై శ్రీరామ్ అనే పదాన్ని వాడుతున్నాం. ఓకే, ప్రసాద్ రెడ్డి గారు జై శ్రీరామ్ అని అంటారు అనరు అనే ఉద్దేశంతో శ్రీనివాసరావు గారు అట్లా అన్నారు. నేను చిన్నప్పటి నుంచి రామభక్తులని భద్రాచలం పలుసార్లు విజిట్ చేశాను. నేను రామాయణం అనేక వైవిధ్యభరితమైన రామాయణాలు చదువుకున్నాము. నేను కూడా జై శ్రీరామ్ అని అంటున్నాను. రైట్, మీరు అనుకోండి, కానీ ఇప్పుడు చర్చ జై శ్రీరామ్ గురించి కాదు కదా. రైట్, తిరుపతిరావు గారు, ప్రసాద్ రెడ్డి గారిని ఎవరు అవమానించలేదు, మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. లేదు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది. రైట్, అండ్ తిరుపతిరావు గారు ఎప్పుడన్నా అన్నారేమో మిమ్మల్ని, నాకు తెలియదు. ఓకే, తిరుపతిరావు గారు మాట్లాడండి. కొమ్మనేని గారు, ఏదైతే మేము దేశవ్యాప్తంగా ఈ జై శ్రీరామ్ నినాదం తీసుకున్నామో దానికి పరిపక్వత వచ్చింది ఇప్పుడు ప్రసాద్ రెడ్డి గారి తాలూకా వ్యాఖ్యలు. దీనికోసమే మేము తీసుకున్నాం, అంతే, ఇంకేగా. అయితే ఒకటి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము
ఏ కార్యక్రమాలు చేసినా ప్రతిపక్షాలు విమర్శించవు అనుకొని చెయ్యదు, విమర్శిస్తాయి ప్రతిపక్షాలు. ఒకటోది. నాకు ఇవాళ ప్రసాద్ రెడ్డి గారి వ్యాఖ్యలు నచ్చింది ఏంటంటే వారు నిష్పక్షపాతంగా మీడియా గురించి చాలా స్పష్టంగా చెప్పారు. నేను చెప్పేది ఉత్తర దక్షిణ ధృవాలు అంటాను, మీకు అందరికీ తెలుసు. రెండింటి గురించి కూడా వారు చెప్పినట్టు నేను భావిస్తున్నాను. ఇవాళ మీడియాను ఫాలో అయ్యి ఏదన్నా ఒకటి విశ్లేషణ వారి లాంటి వాళ్ళు చేయాలని అంటే సాధ్యపడే పని కాదు. అదర్ సోర్సెస్ మీద ఆధారపడి చేయాలి అన్నటువంటి భావం వారి మాటలు నాకు ఇష్టమైంది, నేను అంగీకరిస్తాను. ఎందుకనిస్తే మీడియా తాలూకా మీకు మరొకసారి స్వాగతం చెప్తున్నాము, అభినందిస్తున్నాము. మీరు మళ్ళీ ఒక మోడరేటర్గా, నేను మోడరేటర్ అనే పదం మీకు వాడుతున్నాను, వాడడం కూడా యాంకర్ అని వాడుతున్నారు, కానీ మోడరేటర్ అనేది నేను మిమ్మల్ని ఉద్దేశించి మాత్రం వాడుతున్నాను. ఎందుకంటే అఫ్ కోర్స్ కొన్ని నిజాలు లేకపోతే కొన్ని మీరు ఉన్నటువంటి వేదిక ఆధారంగా ఏదన్నా ఉన్నప్పుడు కూడా మీరు అది మోడరేటర్ గానే వెళ్తారు. నేను ఎప్పుడు కూడా సాక్షి టీవీలో ప్రభుత్వాన్ని ఎప్పుడు పొగడలేదు. మీ సమక్షంలోనే సరే ప్రభుత్వాన్ని విమర్శిస్తాను. నేను ప్రతిపక్షంలో ఉన్నాను, అది నా బాధ్యత. ఒకవేళ నేను ప్రభుత్వాన్ని పొగిడితే ఈ ప్రజలు నన్ను క్షమించరు. ఎందుకంటే నేను ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రభుత్వాన్ని పొగిడితే నా ప్రతిపక్ష బాధ్యత అనేది నేను నిర్వర్తించిన వాడిని అవుతాను. అయితే ఇక్కడ ఒక విషయం, అంబేద్కర్ విగ్రహావిష్కరణ వరకు తీసుకున్నట్లయితే ఇది గత ప్రభుత్వ సమయంలోన తీసుకున్నటువంటి నిర్ణయం. అది అమరావతి ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వ అధినేత తీసుకుంటామని చెప్పటం, దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే అమరావతి విషయంలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి యూటర్న్ డెసిషన్ నేపథ్యంలో విజయవాడ తీసుకొచ్చారు. సరే విజయవాడలో కూడా స్వరాజ్ మైదాన్ అనేసి అంటే అది అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి స్థలము, అందులో విగ్రహం పెట్టడం ఏంటి అనేది కూడా కొంత చర్చ జరిగింది. సరే ఇవన్నీ పూర్తి అవుతుందా లేదా అన్నటువంటి మీమాంస కొంతనాలు రాజ్యం వెళ్ళినటువంటి సందర్భం. ఇవన్నీ నేపథ్యంలో మొత్తానికి పూర్తయింది. అంబేద్కర్ గారి పట్ల భారతీయ జనతా పార్టీకి కానీ లేదా మా మాతృ సంస్థకు కానీ ఉన్నటువంటి ఒక దృఢమైన బలమైనటువంటి అభిప్రాయము, వారి మీద ఉన్నటువంటి మాకున్నటువంటి భక్తిభావం ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం అది ప్రపంచంలోనే పెద్దదా చిన్నదా, సహజంగా ఏది చేసినా సరే ఇప్పుడు మేము కూడా స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ఇది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పేరు పెట్టారు. మేము గత 10 సంవత్సరాల కిందట స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పేసి ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం గుజరాత్ లో పెట్టడం ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఇవాళ కూడా అది ఒక ప్రపంచ వింతల్లోనే ఒక వింతగా మారిపోయినటువంటి సందర్భము. అక్కడ ఇవాళ దాని సందర్శకులు కూడా అదే స్థాయిలో పెరిగినటువంటి సందర్భం. ఆ ప్రాంతం అంతా కూడా ఒక టూరిజం స్పాట్ గా డెవలప్ అయిపోయినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ నేను కోట్ చేస్తాను. సో ఒకటైతే మాత్రం వాస్తవం, విగ్రహం ఆవిష్కరించిన తర్వాత సహజంగా ఎవరు మాట్లాడినా సరే మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు ఆ సామాజిక వర్గాలకి, ఇక్కడ అంబేద్కర్ గారిని ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా చిత్రీకరించడం కూడా బాధాకరం. ఆయన ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు, ఒక మేధావి వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈ దేశానికి వాళ్ళ నడుస్తుంది ప్రజాస్వామ్య పునాదుల మీద అనేసి అంటే ఆ ప్రజాస్వామ్య పునాదుల్లో సింహభాగం వారు నిర్మించినటువంటి పునాదులు అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి. అటువంటి ఒక మహనీయుని తీసుకొచ్చి మనం ఏదో పరిమితం చేస్తామంటే కూడా కరెక్ట్. అయితే ఒక విషయం ఇక్కడ నేను స్పష్టం చేస్తాను, ఏదైతే విగ్రహానికి సంబంధించి అందులో అవినీతి జరిగింది అన్నటువంటి అంశం మీద మాత్రం ప్రభుత్వం సరైన వివరణ ఇచ్చుకోవాలి. ఎందుకని అంటే ఎక్కడ ఏదైనా జరిగినట్లయితే దాన్ని ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. విమర్శించారు అంటే విమర్శించడం తప్పు కాదు, విమర్శని కూడా సద్విమర్శ చేయలేదు అనే దాని మీద తప్పు పట్టాల్సినటువంటి. అంటే సరే ఆ పాయింట్ చెప్పారు, ఓకే, అది మాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అంటరానితనాన్ని కొత్త రూపంలో తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు లాంటి వాళ్ళు. ఈ స్కీముల్ని వ్యతిరేకించడం ద్వారా వాలంటీర్ల ద్వారా వృద్ధాప్య పెన్షన్లు ఇస్తానని కూడా వీళ్ళు వేడుస్తున్నారు, లేదా గ్రామ వార్డు సచివాలయాలను పెట్టడం ద్వారా పెడితే కూడా వీళ్ళంతా వేడుస్తున్నారు. సో ఈ రకమైన అంటరానితనాన్ని అంటే ప్రజల దగ్గరికి ప్రభుత్వం వెళ్ళడాన్ని వీళ్ళు సహించలేకపోతున్నారన్న జగన్ గారి వ్యాఖ్యల మీద మీరేమైనా స్పందిస్తే బాగుంటుంది. మంచిది కొమ్మనేని గారు. ఇప్పుడు నేను చెప్పేది జగన్ గారి వ్యాఖ్యల్ని వ్యతిరేకించడము అనే అంశం పక్కన పెడితే, జగన్ గారి వ్యాఖ్యలు ఇవాళ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పనే ప్రజల వద్దకు వెళ్ళటం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంది, మీరు గమనించినట్లయితే గతంలో ఎక్కడో కేంద్ర ప్రభుత్వం ఏం చేసేదో తెలియదు. ఇవాళ ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఏం చేస్తుందో ప్రతి గ్రామానికి ఒక
ఒక ప్రచార వాహనాన్ని పంపించి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ సంబంధం లేకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని అక్కడికి ఆహ్వానించి వారి ఆధ్వర్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా అధికారులు ఆధ్వర్యంలోనే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తాలూకా విజయాలని ఇవాళ మేము ప్రచారం చేస్తున్నాం. గడిచిన 35 రోజులుగా రేపు 26వ తేదీ వరకు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాలను కూడా ఓకే తిరుపతిరావు గారు నాకు అర్థమైంది, మీ బాధ నాకు అర్థమైంది. నేను అడుగుతున్నది స్ట్రైట్ గా చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు లాంటి వాళ్ళు అగ్రవర్ణ దురహంకారంతో, పెత్తందారి మనస్తత్వంతో ఇప్పటికీ అంటరానితనాన్ని పాటిస్తున్నారు, ప్రజల పట్ల వివక్ష చూపుతున్నారు, పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అన్న దాని మీద తప్ప మిగతా మాట్లాడుతున్నారు మీరు. లేదు, వస్తున్నాను నేను మీ పాయింట్కే వస్తున్నాను. అయితే ప్రభుత్వం అన్నాక తను చేసింది చెప్పుకోవడం తన బాధ్యత. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఇందాక ఎవరో కాలర్స్ కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అన్నంత మాత్రానే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారా అని భావించినట్లయితే అది కూడా శుద్ధాబద్ధం. నేను ఆ పాయింట్కే వస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత మాత్రానే అన్ని జరిగిపోతాయి అనేసి అంటే గత సందర్భంలో మేమే ఓడిపోవలసింది కదా. కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు కొమ్మినేని గారు. నేను చెప్పేది అదే, ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా, మేమైనా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే తను చేస్తున్నటువంటి ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ఉంది, లేకపోతే ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది, వివరిస్తారు. దానికోసం అని చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలనే పట్టుకొని దానికే నాకు సమాధానం చెప్పనేసి అంటే అవసరం ఏమీ లేదు. నేను అదే చెప్పా, గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి సరే వ్యక్తిగత దోషంలో వదిలేద్దాం, మొత్తం ఫెయిల్యూర్ అయిపోయామని చెప్పేసే కదా దేశం వల్ల తిరిగారు. ఏమైంది? ప్రజలు విశ్వసించలేదు. మేము సరైనటువంటి తీరులో వెళ్ళాం కాబట్టి ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. అదేవిధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సరైన తీరులో వెళ్తున్నారని చెప్పేసి ఇందాక చెప్పాను. అదే కాలర్ని కూడా నేను కోట్ చేయడానికి కారణం అదే. ఎవరో తెలుగుదేశం మీడియాకి సంబంధించి కూడా మాట్లాడారని చెప్పాడు. డెఫినెట్ గా ఆ అభిప్రాయం ఉంటే ఆయనకి ప్రజామోదం వస్తుంది కదా. నేనేమి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు సమర్థించడం నా పని కాదు కదా. ఇంకో విషయం, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా సరే విమర్శించడమే నేను నా వరకు అయితే వ్యక్తిగతంగా కూడా. కాబట్టి ఇది ఇప్పుడు ఉన్నటువంటి కాంటెక్స్ట్ లో మనం ఒకసారి తీసుకున్నట్లయితే విమర్శించారనేసి అంటే విమర్శించండి, విమర్శల్ని ప్రజలు స్వీకరిస్తే రైట్ ఆ విధంగా ఉంటది, విమర్శలు తిప్పికొడితే ఈ విధంగా ఉంటది. రైట్, ఓకే అండి. ఓబులేష్ గారు అనంతపురం నుంచి. ఓబులేష్ గారు నమస్కారం, మాట్లాడండి. ఓబులేష్ గారు హలో. రైట్, కేతిరెడ్డి గారు మరొకరు అనంతపురం నుంచే. కేతిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కేసీఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు రామోజీరావు గారి వయసు దాదాపు 80 వరకు ఉంటుంది కదండి. ఈ వయసులో అతడు ఇలాంటి పచ్చపత్రికల్లో రాయడము, అతడు ఆరోగ్యం పాడు చేసుకుంటాడు అని మాకు యాక్చువల్ గా అగ్రకులాలలో ఉండే వీళ్ళకి చంద్రబాబు నాయుడికే ఉందండి. ఎందుకంటే ఒక విషయం చెప్తానండి, చిన్న ఎగ్జాంపుల్. ఎందుకంటే వర్లరామయ్య ఎంపీ టికెట్ ఇస్తానని అగ్రవర్ణాలకు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్ గారు అలా లేదండి. మీరు చూడండి, ఎక్కడైనా కానీ ఒక అగ్రవర్ణాలు ఉన్నారా? ఇంకొకటి, మేము లోటస్ పాండ్ లేక ఎప్పుడు నేను రాష్ట్ర నాయకుడిగా ఉన్నప్పుడు కూడా లోటస్ పాండ్ లో అక్కడ అగ్రవర్ణాలు ఎవరు లేరండి. అంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా, పని వాళ్ళు కూడా కొంతమంది ఎస్సీ, ఎస్టీ వాళ్ళని పెట్టుకున్నారు సార్. ఇప్పుడు జగన్ కి అగ్రకులాల ఎందుకు తరచా జగన్ మీద విమర్శలు చేస్తారు? రైట్, ఓకే అండి. మరొకరు నాగార్జున గారు నాయుడుపాలెం నుంచి. నాగార్జున గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. హలో, మాట్లాడండి దయచేసి. అదే సార్, ఇప్పుడు సారు పూడి తిరుపతిరావు గారు మాట్లాడతా. నమస్కారం అండి పూడి తిరుపతిరావు గారు. జై శ్రీరామ్ అండి. మీ దారిలోకే మేము వస్తాము, కానీ మీరు మటుకు ప్రజల దారిలోకి రావడం అదే మాకు బాధగా ఉంది. హలో హలో, ఇప్పుడు ఏమంటే సార్ ఏం చెప్పినాడు, ఇప్పుడు జగన్ ఇది ఉంటే దాంట్లో అవినీతి జరిగింది, దానిపైన నిరూపించుకున్నాలంటున్నారు. కరెక్ట్, సంతోషమే, దాన్ని ఆయన అడగడంలో తప్పులేదు. ఇప్పుడు రామ మందిరం కూడా కట్టేటప్పుడు దాంట్లో కూడా తిన్నారు బీజేపీ వాళ్ళని. ఎవరో పనికిమాలను చేస్తే మోడీకి ఆపాదిస్తే అది న్యాయం అవుతుందా, ధర్మం అవుతుందా చెప్పండి. పాయింట్ రైజ్ చేశారు మిత్రమా. మీరే చెప్పండి సార్, ఎంత కడుపుమంట సార్. మీరు దయచేసి ఉన్నత స్థానంలో ఉన్నారు బీజేపీ పెద్ద ప్రతినిధిగా, ఒక హుందాగా చెప్పండి సార్ దయచేసి. మేమందరం మీ దారిలోనే ఉన్నాము, మీరు చేతులారా దూరం కాబట్టండి మాకు. అదొక్కటి నేను కోరుకునేది. అది
ఏం తిరుపతిరావు గారు, ఈ వ్యాఖ్యకి మీరు ఏమైనా స్పందిస్తారా? ఇప్పుడు అసలు విషయాన్ని వదిలేసి మీరు కొత్త విషయం తీసుకున్నారు. మీరు చంద్రబాబు గారు కలిసి ప్రయాణం చేసినప్పుడు సెక్రటేరియట్లో అడుక్కి, ఇప్పుడు మన కేసీఆర్ నాని గారు కూడా చెబుతున్నారు, అడుక్కి 10,000 రూపాయలు ఖర్చు పెట్టిన రోజు మీరు ఎవరు నోరు ఎత్తలేదు. ఇక్కడ ఒక అంబేద్కర్ విగ్రహానికి అంత బ్రహ్మాండమైనటువంటి రీతిలో చేస్తే మొత్తం అంతా కలిపి కూడా 400 కోట్లు కాకపోతే వారెవరో పిచ్చారోపణలు చేశారని చెప్పి మీరు అవినీతి అని దానికి ప్రాధాన్యత ఇవ్వాలని చూశారన్నది ప్రేక్షకుల యొక్క మనోగతం. అసలు విషయం ఏమిటి? ఈ రాష్ట్రంలో రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళు అగ్రవర్ణ దురహంకారంతో అంబేద్కర్ని అవమానిస్తున్నారా లేదా? అంబేద్కర్కి అంటరానితనాన్ని, అంబేద్కర్కి భావజాలాన్ని వ్యతిరేకిస్తూ లేదా అంటరానితనానికి ప్రోత్సహించే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారా లేదా అన్న దాని మీద నిన్న చాలా ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు జగన్ గారు. దాని మీద మాట్లాడమంటే మీరు అనవసరంగా ఇంకేదో మాట్లాడి ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిలో మీ శ్రీరాముడి విగ్రహం దాకా తీసుకెళ్లే పరిస్థితి తెచ్చుకున్నారు. నేను తెచ్చుకోలేదు. మెయిన్ వారి ఏదైతే ఆ కాలర్ తాలూకా మనోగతాన్ని నేను స్వాగతిస్తున్నా, వారికి ధన్యవాదాలు కూడా చెప్తున్నా. ఆయన శ్రీరాముడు సంబంధించి వారు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయం నేను ఇట్లాంటివి ఎప్పుడు ఆహ్వానిస్తా. విమర్శలు ఆహ్వానించి వాటికి సమాధానం చెప్పినప్పుడు మాత్రమే అది సరైనటువంటి చర్చ అవుతుందని చెప్పేసి నా భావన. మీ సమక్షంలో కూడా నేను ఇవాళ కాదు, మీరు ఏదైతే మేము కలిసి ఉన్నటువంటి రోజులు గుర్తు చేశారు, ఏదైతే 10,000కు సంబంధించి ఒక అడుగు పెట్టారనేటప్పుడు విమర్శించినటువంటి ఇదే భారతీయ జనతా పార్టీ, ఇదే తిరుపతిరావు మీ సమక్షంలో ఉంది. మీరు రికార్డులో కూడా చూసుకోండి. ఆ రోజు కూడా మేము సమర్థించలేదు గారు, మీ రికార్డుల్లో చూసుకోండి, సాక్షి రికార్డులోనే ఉంటది. నేనే విమర్శించాను. నేనేమి నిన్న మొన్నటువంటి మీడియాలో వచ్చిన వాడిని కాదు కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా. మీ సమక్షంలో ఏదైతే ఆ 10,000 రూపాయలు రేటు పెట్టి రాజధానిలో నిర్మాణం అయినటువంటి నిర్మాణాలకు సంబంధించి మేము ఆ రోజే విమర్శించడం జరిగింది. ఆ రోజు కాదులేండి, మీరు విడిపోయిన తర్వాత విమర్శించారు. ఆ రోజు ఎక్కడ విమర్శించారు? మీ మంత్రులు అయితే కండ్లమ్మ నీళ్లు పెట్టుకుని ఏడిచారు, అయ్యో ఈ గవర్నమెంట్ లో మా పదవులు పోతున్నాయని. మీరు మాకు చెబితే ఎట్లా? నేను ఒక్క విషయం, అందులో మా మంత్రి గారు కీర్తిశేషులు అయ్యారు. ఆయన సరే, ఆయన వదిలేసేద్దాం. కామినేని శ్రీనివాస్ గారు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నాడా లేదా నా పదవి పోతుందో అని? అది నా దృష్టిలో లేదు. మరీ చెప్పమాకండి సార్, ఇది బహిరంగంగా జరిగింది కదా అసెంబ్లీలో, నిండు సభలో జరిగింది. ఆ రోజు మీ మంత్రులు ఎవరు ఇన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఇన్ని వేల ఎకరాలని పచ్చడి పంటలను ఎందుకు నాశనం చేస్తున్నారని అడగలేదు. మా మంత్రి గారు కీర్తిశేషులు అయ్యారు. ఒకటోది. రెండో అంటే కామినేని శ్రీనివాస్ గారిని మీ మంత్రిగా పరిగణించట్లేదా? ఓహో, చేరొచ్చిన మంత్రి కాబట్టి. మాజీ మంత్రి గారు కదా, మాజీ మంత్రి గారు కదా, మాజీ మంత్రి ఆ రోజు మంత్రే కదా. ఓకే, మీరు అన్నారు కదా ఇబ్బంది పెట్టాలని కాదు నా ఉద్దేశం. కాదు కొమ్మరేణి గారు, మేము విడిపోయిన తర్వాత అన్నారు. మీకు ఒక్కసారి గుర్తు చేస్తాను, పట్టిసీమ ఎప్పుడు ప్రారంభమైంది? ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలో ప్రారంభమైంది. పట్టిసీమ అని ఆ రోజు కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా ముందు వ్యతిరేకించింది పూడి తిరుపతిరావు అనే సంగతి ఎవరికి తెలియకపోయినా మీకు తెలుసు. మీ సమక్షంలో వ్యతిరేకించడం వేరు, స్కీమ్ లో జరిగిన అవినీతి మీద మాట్లాడటం వేరు. అది అవినీతి మీద కూడా అదే కదా. నేను అవినీతినే ప్రశ్నించాను. తిరుపతిరావు గారు మాట్లాడారో కానీ మీ పార్టీ అధ్యక్షుడో లేకపోతే మీ మంత్రులో ఎవరు మాట్లాడలేదన్న సంగతి కూడా వాస్తవమే కదా తిరుపతిరావు. సరే, అయితే అయినా ఇది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు మళ్ళీ అనవసరంగా వేరే టాపిక్లోకి వెళ్తున్నాం. చంద్రశేఖర్ గారు చెప్పండి, నిన్న జరిగిన సభ ద్వారా ఎలాంటి స్ఫూర్తి ప్రజల్లో వచ్చింది? దీని ఎఫెక్ట్ ఏ రకంగా ఉంది? ఎన్నికల ప్రచార సభ అంటూ ఒకరు తెలుగుదేశం పత్రికలు రాస్తూ ఈ నిజంగా ఆ రకంగా జరిగిందా? ప్రజల్లో ఒక స్ఫూర్తిని నింపే విధంగా జరిగిందా? కొమ్మినేని గారు, నిన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ చూసినటువంటి దళిత, బడుగు, బలహీన వర్గాల్లో ఉన్నటువంటి యువకులు ఖచ్చితంగా మనం చదువుకోవడానికి వీల్లేదనే కుటుంబంలో పుట్టినటువంటి మనం చదువుకుంటే చదువే మన హక్కుగా మనం పొంది చదువు ద్వారా మనం పైకి ఎదిగితే ఏ విధంగా మనం కీర్తించబడతాము అనేది చెప్పటానికి ఆ మహా వ్యక్తి యొక్క విగ్రహమే సాక్ష్యంగా మారింది. ఈ యొక్క దళిత కుటుంబాల్లో ఆశాజ్యోతిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ గొప్ప నిర్ణయం, దళిత జాతి గర్వపడేటటువంటి నిర్ణయం.
దళిత జాతిలో ఒక గొప్ప మహా వ్యక్తిగా భారతదేశ సామాజిక ఆర్థిక మహిళా వ్యవస్థల్ని సమూలంగా మార్చివేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి మా అందరికీ కూడా చాలా గొప్పగా ఉంటుందనేది మాత్రం ఎక్కడా సందేహించాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ నేను ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఎన్నిక కావడంలో కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చొరవని బట్టి మీకు అర్థమవుతుంది. సామాన్యులకి అందలం ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూస్తే అర్థమవుతుంది. ఒక ఏ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి సమాజ నిర్మాణం కోసం వారు పరితపిస్తున్నటువంటి విధానాన్ని చూస్తే, రూపాయి ఖర్చు పెట్టలేనటువంటి వ్యక్తిని కూడా తీసుకొచ్చి చట్ట సభలకి పంపిస్తున్నటువంటి విధానాన్ని చూస్తే ఎందుకు గత ప్రభుత్వాలు, గత రాజకీయ పార్టీలు ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకురాలేదని ఒకసారి గమనించినట్టయితే వారి మనసులో ఉన్నటువంటి అంటరాని తనమే దానికి కారణం అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ఇవాళ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనసులో ఉన్నటువంటి సమాజ నిర్మాణానికి ప్రత్యక్ష సాక్ష్యమే నిన్న జరిగినటువంటి ఆ యొక్క వేదిక అనేది మీరందరూ అర్థం చేసుకోవాలి. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క పార్టీ కూడా మీకు మంచి జరిగితేనే, మీకు మేలు జరిగిందని నమ్మితేనే, ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి ముందు వెళుతుందని నమ్మితేనే ఓటేయండి అని ధైర్యంగా చెప్పినటువంటి సీఎం ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబో ఎలక్షన్స్ లో ఇచ్చినటువంటి మంచిని బట్టి, మేలును బట్టి మాత్రమే ఓటు అడుగుతుంది తప్ప గత పాలకుల్లాగా, గత ప్రభుత్వాలలాగా మోసం చేసి, వంచిచ్చి, మేనిఫెస్టోలు ఇచ్చి వాటిని అమలు పరచకుండా 6 అంటే 6 హామీలను కూడా బట్టి రాజకీయం కోసం వెతుకులాడుకుంటున్నటువంటి ఆ పార్టీలు ఒకవైపు అయితే, ఇవాళ బీజేపీ పార్టీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారు ఇందాక కూడా మాట్లాడుతూ సమాజ నిర్మాణం కోసం జరిగినటువంటి ఆ కార్యక్రమం మీద స్పందించమంటే ఏదో కులాలను అడ్డం పెట్టి, మతాలను అడ్డం పెట్టి, లేదా యూనిటీ ఆఫ్ స్టాచ్యూ అని అడ్డం పెట్టి వారు మాట్లాడటం అనేది ఇది ఎంతవరకు సమంజసం అనేది ఆ పార్టీ మీరు అడ్డం పెట్టి కాదు, మీరు చెప్పాల్సింది అవును కదా, నా భావాన్ని నేను చెప్తాను, అంతేగాని మీరు చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి అందుకని అని కొండ వేసుకుని కాదు కదా. మేమేమంటామంటే సార్, పూడి తిరుపతిరావు గారు ఏం మాట్లాడినా కూడా వారు చేస్తున్నటువంటి రాజకీయం కొన్ని వర్గాలకు మాత్రమే అధికారాన్ని అందించే విధంగా ఉందనేది వాస్తవం. మీరు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలతోటి మాట్లాడేటటువంటి సత్తా బీజేపీ నాయకులకు ఉందంటే ఖచ్చితంగా లేదు. ఎన్ని పదవులు ఇచ్చారు ఈ రాష్ట్రంలో, ఏ రకమైనటువంటి అభివృద్ధిని మీరు అందించారు? ఓకే ఓకే, అవన్నీ వేరే చర్చలండి. రైట్, ఓబులేష్ గారు అనంతపురం నుంచి. ఓకే ఓకే రైట్ ఓకే, అది తర్వాత మళ్ళీ మాట్లాడదాంలేండి. ఓబులేష్ గారు అనంతపురం, నమస్కారం, మాట్లాడండి. రైట్, చంద్రశేఖర్ గారు ఆగండి. రైట్, తిరుపతి గారు సార్, తిరుపతి అన్న గారికి నాదొక ప్రశ్న సార్. అన్నగారికి నాదొక ప్రశ్న సార్. మాట్లాడండి సార్. మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాడు. మేము జై భీమ్ తో మొదలు పెడతాం సార్. జై భీమ్ తో మొదలు పెడతారా? జై భీమ్ ద్వారా మొదలు పెడతాం సార్. అలాగే జై శ్రీరామ్ కూడా కొనసాగిస్తాం. మీరు కూడా జై భీమ్ అంబేద్కర్ వాదాన్ని కూడా కొనసాగించాలని వారి సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను సార్. జై భీము, జై శ్రీరామ్ తప్పేం లేదు. ఇద్దరు ఇప్పుడు నిజానికి భారతీయ జనతా పార్టీ వారే ఆ ప్రభుత్వంలోనే అనుకుంటా కదా భారతరత్న బిరుదు ఇచ్చింది కూడా. కాబట్టి వాళ్ళు గౌరవిస్తున్నట్టే మీరు గౌరవిస్తున్నట్లే. కాబట్టి దాని గురించే చర్చ కాదు. ఇక ప్రసాద్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఇవాళ వ్యాన్ పిక్ మీద రాయటం కానీ, అట్లాగే రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఘటన మీద మామూలుగా అయితే ఇప్పుడు మనం చూసాం, ఎల్జీ పాలిమర్స్లో ఘటన జరిగితే మేనేజ్మెంట్లో ఉన్నవాళ్ళు ఎక్కడో దక్షిణ కొరియాలో ఉన్న వాళ్ళని సైతం అరెస్ట్ చేసిన దాకా ఊపిరాడకుండా రాశారు. చంద్రబాబు గారు వీళ్ళంతా ప్రకటనలు చేశారు. ఇప్పుడు ఎక్కడ కిక్కురు మంటలేదు. ఈ పరిణామాలను మీరు ఎట్లా చూస్తారు? అంటే డబుల్ స్టాండర్డ్స్ కి రామోజీరావు కేర్ ఆఫ్ అడ్రస్ అని మనందరికి బాగా తెలుసు. మీకు మీరు చాలా కాలం చేశారు, నేను చూసాము. ఆయన ఏంటంటే ఆయన కావలసిన వాళ్ళకి ఒక ప్రమాణాలు, వేరే వాళ్ళకి ఒక ప్రమాణాలు. ఇప్పుడు ఎల్జీ విషయంలో చాలా సీరియస్ గా ఆయన
మాట్లాడండి. ఎల్జీ విషయంలో చాలా సీరియస్ స్పందించారు. ప్రభుత్వం కూడా అంతే సీరియస్ గా స్పందించడం, యాక్షన్ తీసుకోవటము, ప్రజలకు మేలు జరగటం, మంచి జరిగింది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఇప్పుడు అంటే కార్పొరేట్ హెడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న చోట కూడా ఎంత కేర్లెస్ గా ఆ వ్యవస్థ ఉన్నది. ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసేవాళ్ళు కానీ, ఈవెంట్స్ కండక్ట్ చేసేవాళ్ళు కానీ ఉన్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. గతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సంగీత విభావరి పెట్టడం వల్ల ఆయన కరోనా పాలయ్యాడు. కరోనా విషయంలో ఆయనకి శ్రద్ధ తీసుకోలేదని తీవ్రమైన విమర్శలు వచ్చాయి రామోజీరావు మీద. అయినా కానీ ఏమి నేర్చుకున్నట్లు లేదు. అంటే నిజానికి రామోజీరావు గారి గ్రిప్ సడలిపోయినట్టుంది. ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గారు కూడా ఆయన సన్నిహిత మిత్రుడు రామ్మోహన్ రావు గారు కూడా మరణించడం వల్ల కూడా ఆ వ్యవస్థ మీద గ్రిప్ సడలిపోవటము, కింది స్థాయి సిబ్బంది ఇలాగా వ్యవహరించడము. కానీ అంటే మోరల్ రెస్పాన్సిబిలిటీ సంస్థ యజమానికి చెందుతుంది కాబట్టి రామోజీరావుకి తప్పకుండా ఇవన్నీ ఒక్కొక్కటి బ్యాడ్ ఈవెంట్స్ కాదుగా. ఇప్పుడు నిన్న ఈశ్వరన్ మీద కేసులు వస్తే అరెస్ట్, అతని మీద అతని అవినీతి వ్యవహారం మీద రాజీనామా చేస్తే ఒక్క లైన్ రాయలేదు. దానికి చంద్రబాబు గారికి ఎంత మిత్రుడైతే మాత్రం ఈనాడు రామోజీరావుకి కూడా మిత్రుడేనా? వార్త రాయాలి కదా, అది రాయలేదు. ఎల్జీ పాలిమర్సో లేకపోతే ఇప్పుడు ఇక్కడ నిన్న షకీల్ ఎమ్మెల్యే కొడుకు మీద గొడవైంది కదా, అది రాయడం తప్పు కాదు, నేను రాయడం తప్పు అని అంటలేదు. అలాంటివి రాసినప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు దాచేస్తున్నారు అంటే ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితిలో ఉంటే మీడియా ఏమైనా చేయొచ్చా అనేది ఈనాడు వారో లేకపోతే జ్యోతి వారో వీళ్ళంతా రుజువు చేస్తున్నారా అన్నది నా ప్రశ్న. ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు ఏది వార్త అనుకోండి అదే వార్త. ఆ విధంగా మనకి అయిపోయిందని నేను మొట్టమొదటి కామెంట్స్ లో విషయం చెప్పాను. ఈ రకమైన జర్నలిజం వచ్చేసిందండి, మనం యాక్సెప్ట్ చేయాలి. కొన్ని వార్తలు వెయ్యరు, కొన్ని వార్తలు అసలే వాళ్ళు ఇన్సైడ్ పేజెస్ వేస్తారు, కొన్ని వార్తలు సింగిల్ కాలం వేస్తారు. ప్రజలు కూడా దీనికి అలవాటు పడిపోతున్నారు. ఎప్పటిదో వ్యాన్పిట్ కేసుని తీసుకొచ్చి ఇప్పుడు రాయటం ద్వారా ఆంధ్రప్రదేశ్ కి పెద్ద శాపం లాగా ఈ పత్రికలు మారాయా లేదా అన్నది కూడా నాది ఇంకో ప్రశ్న. ఖచ్చితంగానండి. మీకు ఎన్నికల రోజు వారం రోజుల ముందు వరుస కథనాలు వేయటము, ఎన్నికల రోజున అన్వెరిఫైబుల్ వార్తలను బ్యానర్ ఐటమ్స్ చేయటము. మీకు గుర్తుండే ఉంటుంది, ఉచిత విద్యుత్ అసాధ్యమని మన్మోహన్ సింగ్ చెప్పినట్టుగా బ్యానర్ ఐటమ్ వేశారు, ఎలక్షన్ రోజు వేశారు. దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి సాధ్యం కాలేదు, డ్యామేజ్ జరిగిపోయింది 1999లో. అలాగే ఈయన కేవీపీ రామచంద్రరావు అమెరికాలో ఏదో కేసులో ఇరుక్కుపోయాడని పెద్ద బ్యానర్ ఐటమ్ వేశారు. ఇది మీడియా తన శక్తిని ఉపయోగించుకుంటుంది, దుర్వినియోగం చేస్తున్నది. దాన్ని కంట్రోల్ చేసే ప్రెస్ కౌన్సిల్, ప్రెస్ అకాడమీ లాంటిది టూత్లెస్ ఆర్గనైజేషన్స్ అయిపోవటము. అసలు దీన్ని కరెక్ట్ చేయాలన్న పట్టుదల పార్లమెంటు కానీ లేకపోతే పార్లమెంటు సభ్యులు కానీ చట్టసభల సభ్యులు కానీ లేకపోవటము. ఇంత రాసి చివరికి కాదు, ఇంత చెడ రాస్తున్నారు, చెత్త చెదారం అంతా మనం ఊహించలేనంత ఘోరంగా రాస్తూ కూడా ఏపీలో ప్రజాస్వామ్యం లేదు, పత్రికా స్వేచ్ఛ లేదని రాస్తున్నారు. అది మరి విడ్డూరంగా ఉంది. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఒక్క లైన్ రాయాలంటే వణికిపోయిన ఈనాడు వారు అక్కడ అరాచకంగా రాస్తూ కూడా అక్కడ ప్రజాస్వామ్యం లేదు, పత్రికా స్వేచ్ఛ లేదని అబద్ధాలు రాసేస్తున్నారు. అది విచిత్రంగా ఉంటుంది. అంటే అక్కడ లక్షణాలు కల్లోకి వస్తున్నట్టు రామోజీరావుకి. ఇక్కడ మరి ధర్మబద్ధంగా ప్రభుత్వాల మీద తప్పులు జరిగితే రాయటాన్ని మనం ఎవరూ ఆక్షేపించక్కర్లా. కానీ ఉన్నవి లేనివి అబద్ధాలు రాసి జనం మైండ్ని విషపూరితం చేయాలన్న ప్రయత్నమే చాలా దుర్మార్గంగా అనిపిస్తుంది. ఇక సింహారెడ్డి గారు ఒక లైన్లో ఉన్నారు. సింహారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. హలో, మాట్లాడండి. అంటే ఇప్పుడు ప్రభుత్వం మంచి పనులు చేస్తాన్ని కూడా విమర్శించడం అనేది పొరపాటు కదా. తిరుపతిగా చెప్తున్నారు, మంచి పనులు చేసేటప్పుడు సమర్థించాలా, తప్పు పనులు చేసేటప్పుడు విమర్శించవచ్చు. కానీ మంచి పనులు చేసేటప్పుడు విమర్శించడం దేశభక్తులు ఎట్లయితారండి? దేశభక్తులే కదా. మంచి పనులు చేసేటప్పుడు కూడా విమర్శిస్తే తిరుపతిరావు గారు దేశభక్తి మీరు చెప్పొచ్చు కానీ, లోపాలు ఏదైనా సవరించుకోవచ్చు. కానీ మంచి పనులు విమర్శించడం దేశభక్తితనం కాదు కదా. అదొకటండి. రెండవ విషయం ఏంటంటే, ఈ విష ప్రచారాన్ని అడ్డుకునేందుకు కోర్టులు కానీ
డిస్కౌంట్స్ కానీ ఏం కాదుగా, అవన్నీ మా చేతిలో గుప్పిట్లో ఉన్నాయని వాళ్ళు నమ్ముతున్నారు. ఆ ప్రకారం వాళ్ళకి ఏవి కావాలంటే అవి వాళ్ళకి పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుని వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా తెచ్చుకోగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా రాస్తున్నారని అనుకోవాలి మిత్రమా. ఇక వీరేశ్వరరావు గారు అమలాపురం నుంచి. వీరేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. హలో, ఈ తిరుపతిరావు గారు ఇప్పుడు చెప్పండి, నిజంగా ఇప్పుడు మనం చూసాం ఎల్జీ పాలిమర్స్లో సౌత్ కొరియాలో ఉన్న యజమానులను సైతం అరెస్ట్ చేసిన దాకా ఈనాడు వాళ్ళు లేకపోతే ఇంకెవరు ఊరుకోలేదు. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో ఇంత పెద్ద ఘర్షణ జరిగి ఒక కంపెనీ సీఈఓ చనిపోతేనే వార్తగా కూడా కాకుండా పోయింది. ఎట్లా చూస్తారు? అలాగే వ్యాన్ పిక్ ఇటువంటి వాటిల్లో ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రాకుండా సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు, రామోజీరావు, ఆ సిబిఐ అధికారి ఇలాంటి వాళ్ళు అడ్డుపడ్డారన్నది నా స్పష్టమైన అభిప్రాయం. మీరేమంటారు? కొమ్మరేణి గారు ఇప్పుడు కూడా అట్లాగే రాస్తున్నారు కాబట్టి ఈ ప్రస్తావన తేవాల్సి వచ్చింది. జనరల్ గా ఈవేళకి వచ్చిన కాలర్స్ అందరూ అంటే దీనికి అనుగుణంగానే వస్తారు. అక్కడికి వెళ్తే అక్కడ అనుగుణంగానే కాలర్స్ ఉంటారు. వాళ్ళని నేనేం తప్పు పట్టను. ఈ విషయంలో ప్రసాద్ రెడ్డి గారే సమాధానం చెప్పారు. ఫస్ట్ వాళ్ళ పేపర్లు వాటి తాలూకా నేను ఎప్పుడు సమర్థించలే, ఏది కూడా ఇంక్లూడింగ్ ఏ మీడియాని నేను ఎప్పుడు సమర్థించలే. ఇంకొక విషయం ఏంటంటే, నా అదృష్టి వేళ మీ ఇద్దరు దశాబ్దాల అనుభవంతో ఉన్నటువంటి వాళ్ళు, విభిన్న రంగాల్లో వచ్చినటువంటి ప్రతిభావంతుల మీద నాకేం లేదు. నేను పుట్టిన నుండి నమ్ముకున్నది ఇదే ఉంది నా మీద. నా ప్రభావం నేను ఎవరు నా గురించి చెప్పడానికి నాకు ఈ బాధ్యత ఇచ్చింది నా పార్టీ గురించి నేను చెప్పుకోవడానికే గాని వేరే వాళ్ళ గురించి చెప్పమని కాదు కదా. నేను చెప్పాను కదండి, మీ దేశభక్తిని కాదు తిరుపతిరావు గారు, మీ దేశభక్తిని శంకించొద్దు అని నేనే చెప్పేసా కదా. ఇంక మీకు అదే నేను దాన్ని పట్టించుకోలేదు. నేను దాన్ని కూడా పట్టించుకోలే. వారి ఇచ్చికే విడిచిపెట్టేశారు. మీరు సమర్థించారు, ధన్యవాదాలు. నేను వారిని కూడా తప్పు పట్టట్లే. నా దేశభక్తి నాకు తెలుసు. నేనేమన్నా కండువాలు మార్చుకొని వచ్చిన వాడిని కాదు కాబట్టి నేనేం భయపడాల్సిన పని లేదు. ఎవరైనా ఏదైనా అంటే కూడా నాకు జన్మతః నేను ఎంచుకున్నటువంటి సరే, అది సరే. ఇప్పుడు ఫిలిం సిటీలో ఒక యాక్సిడెంట్ జరిగితే ఏం చేయాలి? అక్కడ ఇప్పుడు మనం చూసాం అనేక ఘటనలో, ఎక్కడే చిన్న జరిగినా కూడా పెద్ద పెద్ద అక్షరాల్లో రాసే ఈనాడు వారు ఇవాళ ఎందుకు రాయలేదు? ఇప్పుడు యాజమాన్యం వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని అప్పుడు డిమాండ్ చేశారు కదా, ఇప్పుడు ఏం చేస్తారు? పోలీస్ కేసు రిజిస్టర్ చేసినట్టున్నారు. డెఫినెట్ గా ఇవన్నీ ఆక్షేపించదగినటువంటివే. భారతీయ జనతా పార్టీ ఇవాళ మేము ప్రపంచంలోనే పెద్ద పార్టీ అయ్యి దేశాన్ని నెక్స్ట్ టైం ఎవరు వస్తారనే డౌట్ లేకుండా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ మేము ఎక్కడ ఇటువంటి మీడియా మేనేజ్మెంట్ కానీ ఇవేవి మేము ఎక్కడ మీడియా మేనేజ్మెంట్ అంటే మోడీ గారి మీద ఆ విమర్శలు ఉన్నాయిలేండి. మోడీ గారికి రాయాలంటేనే భయపడిపోయే పరిస్థితి అని చెప్పి దేశవ్యాప్తంగా కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటే ఆ విషయాల్లోకి వెళ్ళొద్దు. మనం ఆ విషయాల్లోకి వెళ్తే మళ్ళీ అనవసరంగా లోతైన చర్చకు వెళ్తాం. కమ్యూనిస్టు భావజాలంతో ఉండి ఏకపక్షంగా విమర్శించేటువంటి జర్నలిస్టులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మేము వాళ్ళని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది, తప్పదు. ఎందుకంటే నేను ఇందాక అదే చెప్పాను. ఇప్పుడు నా భావజాలం ఇప్పుడు నన్ను ఎవరైనా ఎదుర్కొంటే కూడా నేను బాధపడే పని లేదు. ఎందుకంటే వాళ్ళ భావజాలం వాళ్ళది కదా. కాబట్టి అది వేరే ఉంటుంది. ఇవాళ మోడీ గారిని జీర్ణించుకోలేరు ఆ భావజాలు ఉన్న వాళ్ళు. ఏం చేస్తాం? ప్రజలకు కదా ఇంపార్టెంట్. వాళ్ళు జీర్ణించుకుంటున్నారు, వాళ్ళు ఓన్ చేస్తున్నారు. ఓకే, చంద్రశేఖర్ గారు ఫైనల్ గా మీరు చెప్పండి. నేను చెప్పిన ఈ 2 పాయింట్లో మీ అభిప్రాయం ఏంటి? స్పష్టంగా, నేరుగా, సంక్షిప్తంగా చెప్పండి సార్. విస్టెక్స్ అనే కంపెనీ ఒక సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి ఆ యొక్క రామోజీ సిటీ వేదికని వారు ఎంచుకోవడం జరిగింది. వారు చేసినటువంటి తప్పిదాల వల్ల ఒక నిండు ప్రాణాలు పోతే వాటి మీద బాధ్యతాయుతంగా స్పందించకపోగా, కనీస ఏర్పాట్లైనటువంటి అంబులెన్స్ సౌకర్యం కూడా లేనటువంటి ఆ యొక్క రామోజీ ఫిలిం సిటీ ప్రాంతంలో జరిగినటువంటి ఈ సంఘటన మీద అక్కడి ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి. వారు ఏదైతే తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులతోటి కలిసిపోయి మిత్రబంధాన్ని నడుపుతున్నట్టుగా వచ్చే వార్తల్లో నిజం లేకపోతే ఖచ్చితంగా ఈనాడు అధినేత మీద అలాగే రామోజీరావు గారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అక్కడ జరిగినటువంటి తప్పిదం కారణం చేత మాత్రమే వారి యొక్క ప్రాణాలు కోల్పోయారు అనేది వాస్తవం. ఎందుకంటే ఒక రోప్ తెగి 20 ఫీట్ల పైనుంచి ఆ స్టేజ్ కింద పడిపోయింది. అప్పుడు జరిగినటువంటి సంఘటనకి వారిని తరలించడానికి జరిగినటువంటి జాప్యానికి మధ్యలో జరిగినటువంటి జాప్యం వలన ఆ కారణం చేతనే చనిపోయింది వాస్తవం. కాబట్టి నిజాలని నిగ్గు తేల్చేటటువంటి
పత్రికగా చెప్పుకునేటటువంటి వీరు, తప్పుడు కథనాలను రాసేటటువంటి వీరు ఒక కంపెనీ CEO చనిపోతే కనీస బాధ్యతగా ప్రచురించలేని దుర్మార్గాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో ప్రపంచం కూడా గమనించాలి. ఖచ్చితంగా వీరి మీద యాక్షన్ తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఉన్నటువంటి సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇలాంటి సంఘటనలు ఎక్కడ అంటే ఇక్కడ మామూలుగా అయితే ఏపీ రాష్ట్రం మీద ఒక రకమైనటువంటి వివక్షని, ఏపీ రాష్ట్రం ఒక రకమైనటువంటి వివక్షని ఎక్కడో ఎవరి కారణం చేతనో జరిగితే ప్రభుత్వం మీద విమర్శలు చేసేటటువంటి ఈ పత్రికలు, ఆ యాజమాన్యం వారి యొక్క సొంత సంస్థల్లో జరిగితే మాత్రం ఇలా నిమ్మకు నీరెత్తనట్టుగా ఉండడం అనేది దుర్మార్గం. రైట్. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రంగులు పులిమి, వైసీపీ వాళ్ళ దాడనో ఇంకోటనో రాసేటువంటి ఈనాడు పత్రిక మామూలుగా అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పూర్తిగా ఎక్కడో దూరంగా ఉండే యజమానులు అన్నిటికీ బాధ్యతని చెప్పజాలం. కానీ వీళ్ళు పనిగట్టుకుని వాళ్ళ మీద వీళ్ళ మీద విపరీతంగా వార్తలు రాసి, ఉదాహరణకి ఎల్జీ పాలిమర్సే దానికి పెద్ద ఉదాహరణ. ఎక్కడెక్కడో దేశాల్లో ఉన్నాళ్ళని కూడా అరెస్ట్ చేయాలన్నట్టుగా వీళ్ళు వార్తలు రాసిన వాళ్ళు తమ దగ్గరికి వచ్చేసరికి మాత్రం కిక్కురు మనకుండా కామ్గా ఊరుకోవటం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఎవరికైనా రూల్ ఒకటే విధంగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలి. అలాగే ఒకటి మాత్రం ఫైనల్గా మళ్ళొకసారి చెబుతున్నాను, వ్యాన్ పిక్ వంటి పరిశ్రమలు ఏరియా రాకుండా, అక్కడ పరిశ్రమలు రాకుండా అడ్డం పడ్డ ఈ శక్తుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యతిరేకించకపోతే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇటువంటి వాటిని గమనించకపోతే మరింత వీళ్ళు రెచ్చిపోయి ఇంకా ఆంధ్రప్రదేశ్ని నష్టం చేస్తారని చెప్పక తప్పదు. ఇక ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, తాడిపత్రి చంద్రశేఖర్ గారు, పూడి తిరుపతిరావు గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.